మొదటి రాజులు 8వ అధ్యాయము. అప్పుడు సీయోను అను దావీదు పురంలో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజు అయిన సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను, గోత్ర ప్రధానులను అనగా ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. కాబట్టి ఇశ్రాయేలు అందరును ఏతానీమను 7వ మాసమందు పండుగ కాలమున రాజు అయిన సొలొమోను వద్దకు కూడుకొనిరి. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చిరి. ప్రత్యక్షపు గుడారమును, గుడారంలో ఉన్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను, లేవీలను తీసుకుని రాగా రాజు అయిన సొలొమోనును అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీయులకు సమాజకులు అందరును మందసము ముందర నిలబడి లెక్కింప సఖ్యం గాని గొర్రెలను, ఎడ్లను బలిగా అర్పించిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములలో అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. కెరూబుల రెక్కలు మందస స్థానం మీదికి చాపబడెను. ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతటున కమ్మెను. వాటి కొనల గర్భాలయం ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడవుగా ఆ దండెలు ఉంచబడెను గాని అవి బయటికి కనబడలేదు. అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసంలో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీయూ లేకపోయెను. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. సొలొమోను దాన్ని చూచి గాఢంధకారమందు నివాసం చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నివాసం చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను. సదాకాలం అందులో నీవు నివసించుటకై నేనొక స్థలము ఏర్పరిచి ఉన్నాను అని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలుల సమాజమంతయు నిలిచి ఉండగా ఇశ్రాయేలుల సమాజకులందరినీ ఇలాగు దీవించెను. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దానిని నెరవేర్చిన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. నేను ఇశ్రాయేలులకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామం దాని అందుండునట్లుగా ఇశ్రాయేలీయుల గోత్ర స్థానములలో ఏ పట్టణంలోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరుకొనలేదు గాని ఇశ్రాయేలీయులకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరుకుని ఉన్నాను అని ఆయన సెలవిచ్చెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించవలనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టగా యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చుచున్నదేమనగా నా నామఘనత కొరకు మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యం మంచిదే. అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలుల మీద సింహాసనాసీనుడై ఉండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరిచితిని. ఐగుప్తు దేశంలో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. ఇశ్రాయేలుల సమాజకులు అందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లనెను. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశం అందైనను క్రింద ఉన్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచితివి. నీవిచ్చిన మాటను నేను నేడు నెరవేర్చి ఉన్నాను. యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లుగా నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసన ఆసీనుడగు వాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ
ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించున్నట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితువో ఆ స్థలమైనను ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినున్నప్పుడెల్లా మమ్మను క్షమించుము. ఎవడైనను తన పొరుగువానికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. మరియు ఇశ్రాయేలులకు నీ జనులు నీకు విరోధంగా పాపం చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గురించి ప్రార్థన విన్నపములు చేయనప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము. మరియు వారు నీకు విరోధంగా పాపం చేసినందున ఆకాశం ముయ్యబడి వర్షం లేకపోగా నీవు వారిని ఇలాగూ శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించుము. దేశమందు క్షామం గాని తెగులు గాని గాడ్పు దెబ్బ గాని చిత్తు పట్టుట గాని మిడతలు గాని చీడపురుగులు గాని కలిగినను వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇశ్రాయేలులకు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకును గదా. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరం తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన యెడల ప్రతి మనిషి యొక్క హృదయములను నీవెరుగుదు గనుక నీవు ఆకాశమను నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండునట్లు చేయము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు. మరియు ఇశ్రాయేలులకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశంలో నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గురించియు నువ్వు చాపిన బాహువు ప్రసిద్ధిని గురించియు విందురు. వారు వచ్చి ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమను నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకున్న దాని ప్రకారం సమస్తము అనుగ్రహించుము. అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలులకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడిందని తెలుసుకొందురు. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనను బయలుదేరినప్పుడు నీవు కోరుకున్న పట్టణం తట్టును నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన మందిరం తట్టును యెహోవాకు నీకు వారు ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించుము. పాపం చేయని వాడు ఒకడును లేడు. వారు నీకు విరోధంగా పాపం చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టి గాని దగ్గరైనట్టి గాని ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోబడినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానికి మనసునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపం చేసితమని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపం చేసిన ఎడల తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ వారిని తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశం తట్టును నీవు కోరుకున్న పట్టణం తట్టును నీ నామ ఘనతకు
నేను కట్టించిన మందిరం తట్టును నిన్ను గురించి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములకు విని వారి కార్యములను నిర్వహించి నీకు విరోధంగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులు అయిరో ఆ తప్పులను వారిని క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరం పుట్టించుము. వారు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యంనై ఉన్నారు. కాబట్టి నీ దాసునైన నేను చేయు విన్నపం మీదను ఇజ్రాయేళ్లకు నీ జనులు చేయు విన్నపం మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయంలో నిన్ను వేడుకొందురో ఆ విషయంలో వారి విన్నపములు అంగీకరించుము, ఆలకించుము. ప్రభువా యెహోవా, నీవు మా పితరులకు ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లు లోకమందు జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి గదా. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపం చేయుటయు ముగించి ఆకాశం తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాలు ఉండటం మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దంతో ఇజ్రాయేళ్ల సమాజం అంతటిని దీవించెను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇజ్రాయేళ్లకు తమ జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాటైనను తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడవకును మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు తిప్పుకొనును గాక. ఆయన తన దాసుడైన నా కార్యమును ఇజ్రాయేళ్లకు తమ జనుల కార్యములను అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించున్నట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపం చేసిన ఈ మాటలు రేయింబగళ్ళు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలుసుకుందురు. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకున్నటకును ఈ దినమందు ఉన్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకున్నట్లును మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వ సిద్ధంగా ఉండునుగాక. అంతటా రాజును అతనితో కూడా ఇజ్రాయేల్ అందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లును 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారం రాజును ఇజ్రాయేల్ అందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠిత చేసిరి. ఆ దినమున యెహోవా సముఖమందున్న ఇత్తడి బలిపీఠము ఆ దహన బలులకును నైవేద్యములను సమాధాన బలి పశువులను క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను గనుక రాజు యెహోవా మందిరం ముందునున్న ఆవరణం మధ్య నుండు స్థలమును ప్రతిష్ఠించి అచట దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువులను క్రొవ్వును అర్పించెను. మరియు ఆ సమయంన సొలొమోను అతనితో కూడా ఇజ్రాయేల్ అందరూ హామాతునకును పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నది వరకు నున్న సకల ప్రాంతములలో నుండి వచ్చిన ఆ మహా సమూహమును 2 వారములు అనగా 14 దినములు యెహోవా సముఖమందు ఉత్సవము చేసిరి. 8వ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావీదునకును ఇజ్రాయేలుకును తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి. మొదటి రాజులు 9వ అధ్యాయము. సొలొమోను యెహోవా మందిరమును రాజు నగరును కట్టుటయు తాను చేయగోరిన అంతటినీ చేయుట ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండోమారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా నామమున అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధ పరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దాన్ని అంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇజ్రాయేలు మీద సింహాసన ఆసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇజ్రాయేలు మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇజ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని
వారిని ఉండనీయక వారిని నిర్మూలం చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖంలో నుండి కొట్టివేసెదను. ఇశ్రాయేలీలు సర్వ సమూహంతో చెదిరిపోయిన సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిర మార్గమున వచ్చువారందరూ దానిని చూచి ఆశ్చర్యపడి ఈసి అని యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఇలాగు ఎందుకు చేస్తునని అడగగా జనులు ఇట్లందురు, ఐగుప్తు దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకుని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించి ఉన్నాడు. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండిటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తర్వాత తూరు రాజు అయిన హీరాము సొలొమోను కోరినదంత మట్టుకు దేవదారు మ్రానులను సరళ వృక్షపు మ్రానులను బంగారంను అతనికి ఇచ్చి ఉన్నందున సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాము కప్పగించెను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏపాటివి అనెను. నేటి వరకు వాటికి కాబుల్ అని పేరు. హీరాము 240 మణుగులు బంగారమును రాజునకు పంపించు. యెహోవా మందిరమును, సొలొమోను నగరమును, మిల్లోను, యెరూషలేం యొక్క ప్రాకారమును, హాసోరు, మెగిద్దో, గేజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టి వారిని పెట్టెను. ఐగుప్తు రాజు అయిన ఫరో గేజెరు మీదికి వచ్చి దానిని పట్టుకొని అగ్ని చేత కాల్చి ఆ పట్టణమందున్న కానానీయులను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలొమోను భార్యకు కట్నంగా ఇచ్చెను. సొలొమోను గేజెరును కట్టించెను మరియు దిగువను హోరోనును బయాతాతును అరణ్యంలో ఉన్న తద్మోరును. సొలొమోను భోజన పదార్థములను ఏర్పాటైన పట్టణములను, రథములకు ఏర్పాటైన పట్టణములను, రౌతులకును ఏర్పాటైన పట్టణములను సొలొమోను యెరూషలేం నందును లెబోనోన్ నందును తాను ఏలిన దేశములందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను. అయితే ఇశ్రాయేలీలు కాని అమోరీలు, హిత్తీలు, పెరిజీలు, హివ్వీలు, యోబేసీలు అనువారిలో శేషించిన వారు ఉండిరి. ఇశ్రాయేలీలు వారిని నిర్మూలం చేయలేక పోగా వారి దేశమందు శేషించి ఉన్న వారి పిల్లలను సొలొమోను దాస్యత్వము చేయ నియమింపగా నేటి వరకు అలాగూ జరుగుచున్నది. అయితే ఇశ్రాయేలీలలో ఎవనినైనను సొలొమోను దాసునిగా చేయలేదు. వారు రాణువ వారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి. సొలొమోను యొక్క పని మీదనున్న ప్రధానులు 550 మంది. వీరు పనివాండ్లు మీద అధికారులుగా ఉండిరి. ఫరో కుమార్తె దావీదు పురము నుండి సొలొమోను తనకు కట్టించిన నగరుకెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను. మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠం మీద ఏడాదిలో 3 మారులు దహన బలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు యెహోవా సముఖమందున్న పీఠం మీద ధూప ద్రవ్యము వేయుచు ఉండెను. పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను. మరియు రాజు అయిన సొలొమోను ఏదెము దేశము ఎర్ర సముద్ర తీరమందున్న ఏలాతు దగ్గర ఎసొగ్నెబెరు నందు ఓడలను కట్టించెను. సొలొమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేయ నెరిగిన ఓడవారైన తమ దాసులను ఓడల మీద పంపెను. వారు ఓఫీర్ అను స్థలమునకు పోయి అచ్చట నుండి 840 మణుగులు బంగారమును రాజు అయిన సొలొమోను నొద్దకు తీసుకుని వచ్చిరి. మొదటి రాజులు 10వ అధ్యాయము. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధ వర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దాని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలు అన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనది ఏది లేనందున ఆమె ప్రశ్నలు వేసిన వాటన్నిటిని భావము చెప్పెను. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్లల మీద ఉన్న భోజన
ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెను అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం నొందినదై రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. ఆయనను నేను వచ్చి కనులారా చూడకమును ఆ మాటలను నమ్మక ఉంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ అందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజ కార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 240 మణుగులు బంగారమును, బహు విస్తారమైన గంధ వర్గమును, రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాణి రాజు అయిన సొలొమోనుకిచ్చిన గంధ వర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. మరియు ఓఫీరు దేశం నుండి బంగారం తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు మ్రానులను, రత్నములను బహు విస్తారంగా తెచ్చెను. ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకు, రాజు నగరుకును స్తంభములను, గాయకులకు సితారాలను, స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడను కనబడవు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్లు షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చ పూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఏటేటా సొలొమోనునకు వచ్చు బంగారము 1332 మణుగులు ఎత్తు. ఇదియుగాక గంధ వర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరాబీ రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. రాజు అయిన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారంతో అలుగులు గల 200 డాలును చేయించెను. డాలు ఒకటింటికి 600 తులములు ఎత్తు బంగారం ఉండెను. మరియు సుత్తెతో కొట్టిన బంగారంతో అతడు 300 కేడెములను చేయించెను. కేడెము ఒకటింటికి 300 బంగారు తులముల ఎత్తు బంగారము ఉండెను. వీటిని రాజు లెబోనోను అరణ్య మందిరము అందు ఉంచెను. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణంతో దాన్ని పొదిగించెను. ఈ సింహాసనమునకు 6 మెట్లు ఉండెను. సింహాసనం మీది భాగపు వెనుక తట్టు గుండ్రంగా ఉండెను. ఆసనములు ఇరుపార్శ్వముల యందు ఊతలు ఉండెను. ఊతల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. ఇరుపక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచి ఉండెను. అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. మరియు రాజు అయిన సొలొమోను పానపాత్రలు బంగారపువై ఉండెను. అరణ్య మందిరపు పాత్రలను బంగారపువే, వెండిది ఒకటియూ లేదు. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు. సముద్రమందు హీరాము ఓడలతో కూడా తార్షీషు ఓడలను రాజునకు కలిగి ఉండెను. ఈ తార్షీషు ఓడలు 3 సంవత్సరములకు ఒకమారు బంగారమును, వెండిని, దంతములను, కోతులను, నెమలి పిట్టలను తీసుకుని వచ్చుచుండెను. ఈ ప్రకారం రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వినుటకై లోకులందరూ అతన్ని చూడగోరిరి. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని, బంగారపు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధ ఆయుధములు గాని, గంధ వర్గములు గాని, గుర్రములు గాని, కంచెర గాడిదలు గాని తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చుచుండెను. మరియు సొలొమోను రథములను, రౌతులను సమకూర్చెను. అతడు 1400 రథములను, 12,000 రౌతులను గలవాడై ఉండెను. వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలోను యెరూషలేమందు రాజునొద్దకు ఉంచ నిర్ణయించెను. రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారంగా వాడుక చేసెను. దేవదారు మ్రానులను షెఫేలా ప్రదేశమున ఉన్న మేడి చెట్ల వలె విస్తరింప చేసెను. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులములు వెండియు, గుర్రం ఒకటింటికి 150 తులములు వెండియు ఇచ్చిరి. హిత్తీలు రాజులందరి కొరకును, హారాము రాజులందరి కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకొనిరి.
మొదటి రాజులు 11వ అధ్యాయం. మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీలు, సీదోనీయులు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజు అయిన సొలొమోను ఫరో కుమార్తె గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయములను త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అస్తారోతు అను సీదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించిన యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కేమోషు అను మోయాబీల హేయమైన దేవతలకు, మెలెకు అను అమ్మోనీల హేయమైన దేవతలకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయుచు బలులు అర్పించుచు ఉండిన పరస్త్రీలైన తమ భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసులకిచ్చెదను. ఆయనను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను అలాగూ చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసెదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చెదను. యెహోవా ఏదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనుకు విరోధంగా లేపెను. అతడు ఏదోము దేశపు రాజవంశస్థుడు. దావీదు ఏదోము దేశం మీద యుద్ధం చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్ళి ఉన్నప్పుడు ఏదోము దేశమందున్న మగవారినందరినీ హతం చేసెను. ఏదోములోనున్న మగవారందరినీ హతము చేయు వరకు ఇశ్రాయేలీయులందరితో కూడా యోవాబు 6 నెలలు అచ్చట నిలిచెను. అంతటా హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఏదోమీయులను ఐగుప్తు దేశంలోనికి పారిపోయిరి. హదదు అప్పుడు చిన్నవాడై ఉండెను. వారు మిద్యాను దేశంలో నుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి పారాను దేశం నుండి కొందరిని తోడుకుని ఐగుప్తు రాజుకు ఫరో నొద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమిని ఇచ్చి ఆహారమును నిర్ణయించెను. హదదు ఫరో దృష్టికి బహు దయ పొందగా తాను పెండ్లి చేసుకున్న రాణి అయిన తస్పేనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లి చేసెను. ఈ తస్పేనేసు యొక్క సహోదరి అతనికి గేనుబాతు అను కుమారుణ్ణి కనెను. ఫరో ఇంట తస్పేనేసు వీనికి పాలు విడిపించెను గనుక గేనేబాతు ఫరో కుటుంబీకులలో నివసించి ఫరో కుమారులో ఒకడుగా ఎంచబడెను. అంతటా దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతిని, సైన్యాధిపతి అయిన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు విని, నేను నా స్వదేశమునకు వెళ్ళుటకు సెలవిమ్మని ఫరోతో మనవి చేయగా, ఫరో, నీవు నీ స్వదేశమునకు వెళ్ళకొరుటకు నా యొద్ద నీకేమి తక్కువ అయినది అని అడిగెను. అందుకు హదదు, తక్కువైనదేదియూ లేదు గాని ఎలాగుననైనను నన్ను వెళ్ళనిమ్ము అనెను. మరియు దేవుడు అతని మీదికి ఎల్యాదా కుమారుడైన రేజోను అను ఇంకొకని విరోధిగా లేపెను. వీడు శోభారాజు అయిన హదదెజరు అను తన యజమానుని యొద్ద నుండి పారిపోయిన వాడు. దావీదు శోభ వారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన ఒక సైన్యమునకు అధిపతి అయిన దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజు ఆయను. హదదు చేసిన ఈ కీడు కాక సొలొమోను బ్రతికిన దినములన్నీయు అతడు ఆరాము దేశము అందు ఏలినవాడై ఇశ్రాయేలీయులకు విరోధి అయి ఉండి ఇశ్రాయేలీయందు అసహ్యత గలవాడై ఉండెను. మరియు సొలొమోను సేవకుడైన యరొబామునకు సహా రాజు మీదికి లేచెను.
అతడు ఎరోబాము సహా రాజు మీదికి లేచును. ఇతడు జేరేదా సంబంధమైన ఎఫ్రామీయుడైన నేబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరుహా, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదికి లేచుట హేతువేమనగా, సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన వీటులు బాగు చేయుచుండెను. అయితే యరొబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా, యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలుసుకొని, యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నియమించెను. అంతటా యరొబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా, షిలోనీయుడును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను. అహీయా క్రొత్త వస్త్రము ధరించుకుని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయెను. అంతటా అహీయా తాను ధరించుకుని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకుని 12 తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీల దేవతకును, కేమేషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి, సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గంలో నడవకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను మీకిచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొని ఉన్నందునను ఇశ్రాయేలీయుల గోత్రములలో నుండి వారికి ఒక గోత్రము ఉండనిత్తును. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక, నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకం చేసుకుని అతని దినములన్నీయు అతనిని అధికారిగా ఉండనిత్తును. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములు ఇచ్చెదను. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రమును ఇచ్చెదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలు మీద రాజువై ఉందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను. జరిగిన దానిని విని సొలొమోను యరొబామును చంపచూడగా, యరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజు అయిన షీషాకు నొద్ద చేరి సొలొమోను మరణం వరకు ఐగుప్తులోనే ఉండెను. సొలొమోను చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దానంతటిని గూర్చి, అతని జ్ఞానమును గూర్చి, సొలొమోను కార్యములను గూర్చి గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేము నందు ఇశ్రాయేలు అందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను. తర్వాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజు ఆయెను. మొదటి రాజులు 12వ అధ్యాయం. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలీలు అందరును షేకెమునకు రాగా, రెహబాము షేకెమునకు పోయెను. నేబాతు కుమారుడైన యరొబాము రాజు అయిన సొలొమోను నొద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినెను. జనులు అతన్ని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజమంతయును వచ్చి రెహబాముతో, నీలాగు మనవి చేసిరి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకనగా చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయిరి. అప్పుడు రాజు అయిన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి, ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదమని వారిని అడగగా, వారు, ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడివై వారికి సేవ చేసి
మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులు అగుదురు అనిరి. అయితే అతడు పెద్దల తనతో చెప్పిన ఆలోచనలను నిర్లక్ష్యం చేసి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగిరి. వారికి ఇలాగూ ప్రశ్న వేసెను, మా మీద మీ తండ్రి ఉంచిన కాడిని చులకనగా చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవ్వనస్తులు ఈ ఆలోచన చెప్పిరి. నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞయము, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండెను. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను, సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చుబుకులతో మిమ్మును శిక్షించెను, సరే, నేను కొరడాలతో మిమ్మును శిక్షింతును. 3వ దినమందు నా యొద్దకు రండని రాజు నిర్ణయము చేసి ఉన్నట్లు యరొబామును జనులందరూ 3వ దినమున రెహబాము నొద్దకు వచ్చిరి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినంగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించెను, నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును. నా తండ్రి చుబుకులతో మిమ్మును శిక్షించెను గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షింతును. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారం అంగీకరింపక పోయెను. షిలోనీయుడైన అహియా ద్వారా నేబాతు కుమారుడైన యరొబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఇలాగూ జరిగించెను. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకుని రాజుకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి, దావీదులో మాకు భాగమేది? యెషయా కుమారుని యందు మాకు స్వాస్థ్యం లేదు. ఇశ్రాయేలీయుల వార్లారా, మీ గుడారములకు పోండి. దావీదు సంతతి వార్లారా, మీ వారిని మీరే చూసుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి. అయితే యూదా పట్టణములలోనున్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తర్వాత రాజు అయిన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదో రామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతన్ని కొట్టినందున అతడు మరణమాయెను. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని తన రథము మీద త్వరగా ఎక్కెను. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి. మరియు యరొబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరూ విని సమాజంగా కూడి అతన్ని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి. యూదా గోత్రికులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరూ లేకపోయెను. రెహబాము యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేటకై యూదా వారందరిలో నుండి బెన్యామీను గోత్రములో నుండి యుద్ధ ప్రవీణులైన 80,000 మందిని పోగు చేసెను. అంతటా దేవుని వాక్కు దైవజనుడైన షెమయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సొలొమోను కుమారుడును యూదా రాజువైన రెహబాముతో యూదా వారందరితోనూ బెన్యామీనుల అందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జరిగినది నా వలనే జరిగెను. మీరు ఇశ్రాయేలు వారగు నా సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగి పోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. తర్వాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షేకెము పట్టణమును కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేము నందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము నొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారిది అగును అని యరొబాము తన హృదయమందు తలచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వార్లారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేల్ నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెండిటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. మరియు అతడు
ఉన్నత స్థలములను కట్టించి మందిరమును ఏర్పరిచి లేవీలు గాని సాధారణమైన వారితో కొందరిని యాజకులుగా నియమించెను. మరియు యెరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవంను 8వ మాసమున 15వ దినమందు జరుప నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. ఈ ప్రకారం బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలు నందు ఉంచెను. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసం 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. మొదటి రాజులు 13వ అధ్యాయము. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకై యెరోబాము ఆ బలిపీఠం నొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, దావీదు సంతతిలో యోషయా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలు నందున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజు అయిన యెరోబాము విని బలిపీఠం నుండి తన చేయి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి వలికిపోయెను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగొగినట్లు నీ దేవుడైన యెహోవా సముఖం నందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమలాడుకొనగా దైవజనుడు యెహోవాను బ్రతిమలాడుకొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయెను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకిచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరియొక మార్గమున తిరిగిపోయెను. బేతేల్లో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను. ఇతని కుమారుల్లో ఒకడు వచ్చి బేతేల్లో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తన తండ్రితో తెలియచెప్పగా వాని తండ్రి అతడు ఏ మార్గంన వెళ్ళిపోయినని వారిని అడిగెను. అంతటా అతడు కుమారులు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గంన వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలెనని పోయి మస్తకి వృక్షం కింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడగగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పగా అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలి పోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనం చేయుచుండగా అతన్ని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గాయకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. అంతటా వారు అన్నపానములు పుచ్చుకున్న తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా
ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహమును శవం దగ్గర నిలిచి ఉండెను. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవం మార్గమందు పడి ఉండుటయు సింహము శవం దగ్గర నిలిచిండుటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియచేసిరి. మార్గంలో నుండి అతన్ని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం విన్నప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహమునకు అతన్ని అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారం అది అతన్ని చీల్చి చంపెను అని పలికి తన కుమారులను పిలిచి గాడిదకు నా కొరకు గంత కట్టుడని చెప్పెను. వారు అతని కొరకు గంత కట్టినప్పుడు అతడు పోయి అతని శవం మార్గమందు పడి ఉండుటయు గాడిదయు సింహమును శవం దగ్గర నిలిచి ఉండుటయు సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక ఉండుటయు చూచి దైవజనుని శవము ఎత్తి గాడిద మీద వేసుకుని తిరిగి వచ్చెను. ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను. అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకట నా సహోదరుడా అని ఏడ్చిరి. మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి, నా శైలములను అతని శైలము దగ్గర ఉంచుడి. యెహోవా మాటను బట్టి బేతేల్లో ఉన్న బలిపీఠంనకు విరోధంగాను షోమ్రోను పట్టణంలో ఉన్న ఉన్నత స్థలంలోని మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది ఆవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను. ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గతను విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. యెరోబాము సంతతి వారిని నిర్మూలం చేసి భూమి మీద ఉండకుండా నశింప చేయునట్లుగా ఇది వారికి పాప కారణమాయెను. మొదటి రాజులు 14వ అధ్యాయము. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయిలా పడగా యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియకుండునట్లు మారు వేషము వేసుకుని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజును అగుదునని నాకు సమాచారం తెలియచెప్పిన ప్రవక్తయగు ఆహియా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకుని అతన్ని దర్శింపుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియచెప్పునని చెప్పగా యెరోబాము భార్య ఆ ప్రకారం లేచి షిలోహునకు పోయి ఆహియా ఇంటికి వచ్చెను. ఆహియా వృద్ధాప్యం చేత కండ్లు కానరాని వాడై ఉండెను. అంతటా యెహోవా ఆహియాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయలాగా ఉన్నాడు గనుక అతని గురించి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నదని ఆమె మారువేషం వేసుకుని మరి ఒకతే అయినట్లుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహీయా ద్వారము లోపలికి వచ్చు నామె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యెరోబాము భార్య లోపలికి రమ్ము. నీవు వేషం వేసుకుని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ ఆయెను. నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసిందేమనగా, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపచేసి ఇజ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారినిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండినను నా ఆజ్ఞలను గాయకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారి అందరికంటే అధికంగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకుని నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీద నేను కీడు రప్పించుచున్నాను. ఇజ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారందరినీ యెరోబాము వశము నుండి నిర్మూలం చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యెరోబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలను తినును. బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చియున్నాడు. కాబట్టి నువ్వు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును.
అతని నిమిత్తం ఇజ్రాయేలు వారందరినూ అంగలార్చుచు సమాధిలో అతన్ని పెట్టుదురు. ఇజ్రాయేలీయులు దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దానిని కనుగొనెను గనుక యరొబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇజ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు. ఆ దినముననే అతడు యరొబాము సంతతి వారిని నిర్మూలం చేయును. కొద్ది కాలంలోనే ఆయన అతన్ని నియమింపబోవును. ఇజ్రాయేలు వారు దేవతా స్తంభములను నిలిపి యెహోవాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నీటి యందు రెల్లు అల్లాడుచుండునట్లు యెహోవా ఇజ్రాయేలు వారిని మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొట్టును. మరియు తానే పాపం చేసి ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యరొబాము పాపములను బట్టి ఆయన ఇజ్రాయేలు వారిని అప్పగింపబోచున్నాడు. అప్పుడు యరొబాము భార్య లేచి వెళ్ళిపోయి తీర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోగిట ద్వారపు గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను. జనులు అతన్ని సమాధిలో పెట్టి యెహోవా తన సేవకుడైన ప్రవక్తయు అగు ఆహియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము ఇజ్రాయేలు వారందరూ అతని కొరకు అంగలార్చిరి. యరొబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు జరిగించిన యుద్ధములను గురించియు ప్రభుత్వమునకు గూర్చియు ఇజ్రాయేలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యరొబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజు ఆయను. యూదాదేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 41 సంవత్సరములు వాడైనప్పుడు ఏలనారంభించెను. తన నామం నుంచుటకై ఇజ్రాయేలుల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకున్న యెరూషలేమును పట్టణమందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అమ్మోనీరాలు, ఆమె పేరు నయామా. యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తన పితరులు చేసిన దానంతటిని మించినట్లుగా పాపం చేయుచు ఆయనకు రోషం పుట్టించిరి. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షం క్రిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి. మరియు పురుషగాములు సహా దేశమందు ఉండిరి. ఇజ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టించిన జనులు చేయు హేయ క్రియల ప్రకారం యూదా వారును చేయుచు వచ్చిరి. రాజు అయిన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజు అయిన షీషాకు యెరూషలేం మీదికి వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను రాజనగర యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయెను. అతడు సమస్తమును ఎత్తుకొని పోయెను. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తుకొని పోయెను. రాజు అయిన రెహబాము వీటికి మారుగా ఇతడి డాళ్లను చేయించి రాజు నగరు ద్వారపాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతుల వశము చేసెను. రాజు యెహోవా మందిరమునకు వెళ్ళునప్పుడెల్లా రాజ దేహ సంరక్షకులు వాటిని మోసుకొని పోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి. రెహబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యూదా రాజుల యొక్క వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారు బ్రతికినంత కాలము రెహబామునకును యరొబామునకును యుద్ధము జరుగుచుండెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని తల్లి నయామా అను ఒక అమ్మోనీరాలు. అతని కుమారుడైన అబియాము అతనికి మారుగా రాజు ఆయెను. మొదటి రాజులు 15వ అధ్యాయము. నేబాతు కుమారుడును రాజునైన యరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యూదా వారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు ఇజ్రాయేలు నందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయాక, ఆమె అబీషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలోనూ నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా ఉన్నట్లు అతని హృదయము యథార్థంగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేము నందు దావీదునకు దీపంగా అతన్ని ఉండనిచ్చెను. అబియాము బ్రతికిన దినములన్నీయు అతనికిని యరొబామునకును యుద్ధములు జరుగుచుండెను. అబియాము చేసిన ఇతర కార్యములను
కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అబియామునకును యరొబామునకును యుద్ధము కలిగి ఉండెను. అబియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదు పురమందు అతన్ని సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజు ఆయను. ఇజ్రాయేలు వారికి రాజు అయిన యరొబాము ఏలుబడి అందు 20వ సంవత్సరమున ఆసా యూదా వారిని ఏలనారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయాక, ఈమె అబీషాలోము కుమార్తె. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకుని పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. మరియు తన తల్లి అయిన మయాక అసహ్యమైన ఒకదాన్ని చేయించి దేవతా సంబంధమైన ఒకటిని నిలుపగా ఆసా ఆ విగ్రహంను చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. ఆసా తన దినములన్నీయు హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించును గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరంలోనికి తెప్పించెను. వారు బ్రతికిన దినములు అన్నిటను ఆసాకును ఇజ్రాయేలు రాజు అయిన బయెషకును యుద్ధము జరుగుచుండెను. ఇజ్రాయేలు రాజు అయిన బయెషా యూదా వారికి విరోధి అయ్యుండి యూదా రాజు అయిన ఆసా యుద్ధ నుండి ఎవరునూ రాకుండాను అతని యొద్దకు ఎవరునూ పోకుండాను రామా పట్టణమును కట్టించెను. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరు యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్యోకునకును పుట్టిన టబ్రిమోను కుమారును దమస్కులో నివాసము చేయుచు ఆరామునకు రాజునై ఉన్న బెన్హదాదునకు పంపి మనవి చేసినదేమనగా, నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలెను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించున్నాను. నీవు వచ్చి ఇజ్రాయేలు రాజు అయిన బయెషా నా యుద్ధ నుండి తిరిగి పోవునట్లును నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలెను. కాబట్టి బెన్హదాదు రాజు అయిన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యములను అధిపతులను ఇజ్రాయేలు పట్టణం మీదికి పంపి ఈయోనును దానును అబ్లేత్మా యాకును కిన్నెరేతునుకు నఫ్తాలి దేశమునకును పట్టుకుని కొల్లపెట్టెను. అది బయెషాకు వర్తమానం కాగా రామా పట్టణము కట్టుట మాని తీర్షకు పోయి నివాసం చేసెను. అప్పుడు రాజైన ఆసా ఎవరునూ నిలిచిపోకుండా యూదా దేశపు వారందరినూ రావాలని ప్రకటించేగా జనులు సమకూడి బయెషా కట్టించుచుండిన రామ పట్టణపు రాళ్లను కర్రలతో ఎత్తుకుని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబెను మిజ్బాను కట్టించెను. ఆసా చేసిన ఇతర కార్యములను గురించి అతని బలమంతటిని గురించి అతడు చేసిన సమస్తమును గూర్చి అతడు కట్టించిన పట్టణములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తర్వాత అతని పాదముల యందు రోగము పుట్టెను. అంతటా ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజు ఆయను. యరొబాము కుమారుడైన నాదాబు యూదా రాజు అయిన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇజ్రాయేలు వారిని ఏలనారంభించి ఇజ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇజ్రాయేలు వారు పాపం చేయుటకై కారకుడు ఆయను ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఇశ్శాఖారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడైన బయెషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇజ్రాయేలు వారందరూ ఇజ్రాయేళ్ల సంబంధుడైన గిబ్బోతునకును ముట్టడి వేయుచుండగా గిబ్బోతులో బయెషా అతన్ని చంపెను. రాజు అయిన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు బయెషా అతన్ని చంపి అతనికి మారుగా రాజు ఆయను. తాను రాజు కాగానే ఇతడు యరొబాము సంతతి వారినందరినీ హతం చేసెను. ఎవరినైనను యరొబామునకు సజీవునిగా ఉండనివ్వక అందరినీ నశింపచేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన ఆహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఇది జరిగెను. తాను చేసిన పాపముల చేత ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యరొబాము ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవాకు కోపం పుట్టింపగా ఇలాగున జరిగెను. నాదాబు చేసిన ఇతర కార్యములను గురించియు అతడు చేసిన దాన్నంతటిని గురించియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారి దినములు అన్నిటను ఆసాకును ఇజ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధము జరుగుచుండెను.
యూదారాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు అహియా కుమారుడైన బయెషా తీర్సానందు ఇజ్రాయేలు వారందరినీ ఏలనారంభించి 20 సంవత్సరములు ఏలెను. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యరొబాము దేనిచేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడాయెనో దానంతటినీ అనుసరించి ప్రవర్తించెను. మొదటి రాజులు 16వ అధ్యాయము. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యేహూకు ప్రత్యక్షమై బయెషాను గురించి ఇలాగు సెలవిచ్చెను. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపచేసి ఇజ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారినిగా చేసితిని. ఆయనను యరొబాము ప్రవర్తించిన ప్రకారము నీవు ప్రవర్తించుచు ఇజ్రాయేలు వారకు నా జనులు పాపం చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి బయెషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను స్వమూల ధ్వంసము చేసి నెబాతు కుమారుడైన యరొబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోచున్నాను. పట్టణమందు చనిపోవు బయెషా సంబంధికులకు కుక్కలు తినును, బీడు భూములలో చనిపోవు నీ సంబంధికులను ఆకాశ పక్షులు తినును అనెను. బయెషా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు అతని బలమును గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. బయెషా తన పితరులతో కూడా నిద్రించి తీర్షాలో సమాధి చేయబడెను. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజు ఆయను. మరియు బయెషా యరొబాము సంతతి వారి వలనే ఉండి తన కార్యముల చేత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయన కోపం పుట్టించిన దాన్నంతటిని బట్టియు అతడు తన రాజును చంపుటను బట్టియు అతనికిని అతని సంతతి వారికిని విరోధంగా యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యోహుకు ప్రత్యక్షమాయెను. యూదా రాజు అయిన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బయెషా కుమారుడైన ఏలా తీర్షాయందు ఇజ్రాయేలు వారందరికిని ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. తీర్షాలో తనకు గృహ నిర్వాహకుడగు ఆర్సా ఇంట అతడు త్రాగి మత్తుడయుండగా యుద్ధరథములు అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా రాజు ఆయను. ఇది యూదా రాజు అయిన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున సంభవించెను. అతడు సింహాసన ఆసీనుడై ఏలనారంభించిన తోడనే బయెషా సంతతి వారందరిలో ఏ పురుషుడినే గాని అతని బంధువులలోనూ మిత్రులలోనూ ఎవరినే గాని మిగలనీయక అందరినీ హతం చేసెను. బయెషాయును అతని కుమారుడు అగు ఏలాయును తామే పాపం చేసి ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకులై తాము పెట్టుకునిన దేవతల చేత ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిరి గనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన యోహు ద్వారా బయెషాను గురించి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చుటకై జిమ్రీ బయెషా సంతతి వారిని అందరినీ హతము చేసెను. ఏలా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చి ఇజ్రాయేళ్ల రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదా రాజు అయిన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తీర్షాలో 7 దినములు ఏలెను. జనులు ఫిలిష్తీయుల సంబంధులైన గిబ్బోతోను మీదికి వచ్చి అక్కడ దిగి ఉండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించెను అను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను గనుక ఇజ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఓమ్రిని దండుపేటలో ఇజ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసిరి. వెంటనే ఓమ్రి గిబ్బోతోనును విడిచి అతడును ఇజ్రాయేలు వారందరూ తీర్షాకు వచ్చి దానిని ముట్టడి వేసిరి. పట్టణము పట్టబడెనని జిమ్రీ తెలుసుకుని తాను రాజనగరం నందు చొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకుని చనిపోయెను. యరొబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనము చేయువాడై ఉండి తానే పాపము చేయుచు ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడు అయినందున ఇలాగున జరిగెను. జిమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన రాజద్రోహమును గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఇజ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీనాతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని అతని పక్షమునను సగం మంది ఓమ్రీ పక్షమునను చేరిరి. ఓమ్రీ పక్షపు వారు గీనాతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడెను. ఓమ్రీ రాజు ఆయను. యూదా రాజు అయిన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఓమ్రీ ఇజ్రాయేలు వారికి రాజు అయి 12 సంవత్సరములు ఏలెను. ఆ 12లో 6 సంవత్సరములు అతడు తీర్షాలో ఏలెను.
అతడు షేమెరు నొద్ద షోమ్రోను కొండను 4 మణుగులు వెండి కొనుక్కొని ఆ కొండ మీద ఆ పట్టణం ఒకటి కట్టించెను. ఆ కొండ యజమానుడైన షోమెరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణంనకు షోమ్రోను అనగా సమరయ అను పేరు పెట్టెను. ఓమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులు అందరికంటే మరి దుర్మార్గంగా ప్రవర్తించెను. అతడు నేబాతు కుమారుడైన యరొబాము దేనిచేత ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించునో దానిని అనుసరించి ప్రవర్తించెను. ఓమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు అగుపరిచిన బలమును గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఓమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి యందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజు ఆయను. యూదా రాజు అయిన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఓమ్రీ కుమారుడైన ఆహాబు ఇజ్రాయేలు వారికి రాజు అయి షోమ్రోన్లో ఇజ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఓమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులు అందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నేబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజు అయిన ఎబ్దాయుల కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ నుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠంను కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులు అందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. అతని దినములలో బేతేలీయుడు అయిన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాన్ని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను. దాని గవునులు నెత్తగా సేగేబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను.